నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సినీ పరిశోధకులు ఇమ్మంది రామారావు గారు. నమస్తే అండి రామారావు గారు. నమస్తే. రామారావు గారు, భానుమతి రామకృష్ణ గారికి సాంప్రదాయాలు ఎక్కువ వింటూనే ఉన్నాం. అలానే ఆమెకు ముక్కు మీద కోపం కూడా ఎక్కువే అని కూడా చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. బట్ కొన్ని సందర్భాల్లో అంటే ఒక టైంలో ఆవిడ ఎండు చేపల వాసన రోజు భరించేవారట. సో ఏంటది, అప్పుడు ఏం జరిగింది? అది ఎప్పుడో భానుమతి గారే చెప్పారు. అది లైలా మజ్ను అనే సినిమా ఒకటి తీశారు కదా, భానుమతి గారు లైలాగాను నాగేశ్వరరావు గారు మజ్నుగా ఉన్నారు కదా. వాళ్ళకి రామకృష్ణ గారు డైలాగ్ ఇప్పటిలా కాదు, అప్పుడు డైలాగ్స్ ప్రాక్టీస్ చేయాలి. డైలాగ్స్ ప్రాక్టీస్ చేయాలంటే నాగేశ్వరరావు గారు సారంగిపాణి స్ట్రీట్లో ఉండేవారు. ఆ నాగేశ్వరరావు గారు సారంగిపాణి స్ట్రీట్లో ఉంటే ఆ సారంగిపాణి స్ట్రీట్లో ఎండు చేపల ఫిష్ మార్కెట్, మా ఫిష్లు ఉండేమాట, ఎండు చేపల మార్కెట్ అక్కడ ఎక్కువగా ఉండేది. అలా వస్తున్నట్టయితే ఆ ముక్కు పుటాలు అదిరిపోయాయి. అసలు భరించలేనటువంటి ఒక వాసన మాట, చేపల వాసన. అది కేవలం ఒక అక్కినేని నాగేశ్వరరావు గారితో కలిసి డైలాగ్స్ నేర్చుకుంటున్నాం అనే ఉద్దేశంతో భరించింది, కానీ అదే ఇంకోరైతే భరించదు. అక్కడికి కూడా మొగుడు చెప్పేసింది, నేను వెళ్ళలేనండి, అక్కడ నేర్చుకోలేను, ఆయనే రమ్మని చెప్పంటే లేదు, అక్కడ హీరోతో పాటు కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ డైలాగ్స్ ప్రాక్టీస్ ఇస్తున్నారు కదా, అందరినీ మనంటి ఎందుకు రమ్మని చెప్పు, నువ్వే వెళ్ళి నేర్చుకో అని చెప్పేసి ఆ మొగుడు రామకృష్ణ చెప్పేసరికి అప్పుడు వెళ్ళి పాపం తప్పనిసరి పరిస్థితుల్లో 1 నెల రోజుల పాటు రోజు వెళ్ళిపోయి డైలాగ్స్ నేర్చుకుంది భానుమతి గారు. నెల రోజులు అప్పుడంతే కదా. మొత్తం డైలాగ్ A to Z అంటే ఫస్ట్ సీన్ టు లాస్ట్ శుభం వరకు డైలాగ్స్ అన్నీ కట్టేస్తూ రావాలి. డైలాగ్స్ బాగా తన డైలాగే కాకుండా హీరో డైలాగ్స్, సపోర్టింగ్ ఆర్టిస్ట్ డైలాగులు, అన్ని డైలాగులు పూర్తిగా కరతలమ్మలకు అయినట్టుగానే అలా షూటింగ్కి వెళ్ళేవారు. లేకపోతే డైలాగ్స్ చెప్పడంలో ఏమాత్రం కొంచెం తొట్టుపాటు వచ్చినప్పుడు కూడా మళ్ళీ షూటింగ్ పెట్టుకునేవారు కాదు. ఇప్పట్లో లాగా లిప్సింక్ లోనో డబ్బింగ్ లోనో కవర్ చేసుకుందాం ఏంటి, డైలాగ్స్ మొత్తం రావాలి. అంటే సపోర్టింగ్ క్యారెక్టర్స్ తాలూకు డైలాగ్స్ కూడా రావాలి. ఆ క్యారెక్టర్ని ఔపాసన పట్టాలి. అప్పుడు వాళ్ళు ఆర్టిస్టులుగా ఉండేవారు కాదు కదమ్మా, వాళ్ళు ఒక పాత్రధారులుగా ఉండేవారు. ఆ పాత్రలకి ప్రాణ ప్రతిష్ట చేసేవారు. కనుకనే అప్పుడు ఆ లైలా మజ్ను సినిమా ఈ రోజు కూడా దేవదాసుని మించిన సినిమా ఏమైనా వచ్చిందా? అలా లైలా మజ్ను సినిమాని మించింది ఏమైనా వచ్చిందా? అంతగా ఆ పాత్రలో ఒదిగిపోయారు కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. మరి నువ్వు ఎక్కడ చదివావో కానీ అది ఆవిడే ఒకసారి ఒక సందర్భంలో నాకు ఆ వాసన పడదు, కానీ అక్కడ వాసన భరించే పరిస్థితి కంటే ఆ డైలాగ్స్ నేర్చుకుంటే నాకు ఆనందం ఎక్కువగా ఉండేది. ఎందుకంటే నేను పాత్రలను అంతగా ప్రేమించేదాన్ని, అలాగే సహనటులను కూడా అంతగా ప్రేమించేదాన్ని. నన్ను ఏమో దేనికి సహించడని అందరూ అంటారు, కానీ అది అబద్ధం. ఎంతటి బాధనైనా తట్టుకుంటానని చెప్పడానికి ఈ ఉదాహరణ చెప్పింది. అండ్ నా దగ్గరకు రండి అని చెప్పకుండా వాళ్ళందరినీ గౌరవించి వెళ్ళారు అని అంటే అది ఇంకా పెద్ద విషయమే. అవునవును. అంటే ఆవిడ చాలా మంచి గుణాలు ఉన్నాయమ్మా. ఆవిడకి ఏంటంటే ఓపెన్గా మాట్లాడిస్తుంది, ముక్కు మీద మాట్లాడిస్తుంది, కానీ చాలా మంచి గుణాలు ఉన్నాయి భానుమతి గారికి. మంచి గుణాలు కాకపోతే ఏమిటి, ఆవిడ ఏమ్మా అంత మంచి మనిషి కాకపోతే నీ కళలన్నీ కూడా ఆవిడకి అంతగా ఒదిగిపోవు. రచన, సంగీతం, గాత్రం, నటన, నృత్యం, యుద్ధం, ఇన్ని కళల్లో కూడా ఆరితేరిపోయిందంటే మొట్టమొదటిసారిగా కత్తి యుద్ధం చేసినటువంటి నటీమణి ఎవరైనా ఉన్నారంటే భానుమతి చండీరాణి. డైరెక్షన్ అవును. గనక మంచితనం లేకపోతే ఆ సరస్వతి కటాక్షం మీకు ఉండదు. మీకున్న మంచితనమే మీకు ఈ కళలన్నీ కూడా మీకు అంటే బందుబాటులోకి వచ్చేలాగా మీకు లొంగిపోయేలా చేస్తుంది. అంతేగాని ఆ మంచి గుణం లేకపోతే ఆ సున్నిత తత్వం లేకపోతే ఇవన్నీ రావు. అండ్ అప్పట్లో ఆ హీరోయిన్ అంటే ఒక గ్లామర్ డాల్ కిందో 4 పాటలకు పరిమితం కాదు.
అవును. కథలో తనది కూడా ముఖ్యమైన పాత్ర. అవునవును. సో హీరోయిన్ కథను బట్టే హీరో కథ కూడా చుట్టూరు అల్లుకుంటూ వెళుతూ ఉంటుంది. అవును. సో మరి దానికి తగ్గట్టు భానుమతి గారు తన కథల ఎంపికలో కావచ్చు, మీరు అన్నట్టు కత్తి పట్టడంలో కావచ్చు, ఎలాంటి శ్రద్ధ తీసుకునేవారు? మరి అదే కదా మల్లీశ్వరి. ఎన్టీ రామారావు గారు మంచి అందగాడు, రాజరికపు పిల్లల్లాగా ఉండేవాడు. మరి మల్లీశ్వరి అదే కదా, ఓ పేదింటి అమ్మాయి, అందమైన అమ్మాయి, పొరుగింటి అమ్మాయి, ఆ బావని విపరీతంగా ప్రేమిస్తుంది. ఆ బావ ప్రేమిస్తుంటే ఇక్కడ ఈ అమ్మాయి తల్లికేమో ఒక డబ్బు అంటే వ్యామోహం. ఈవిడ్ని ఎప్పుడైనా సరే ఆ రాణివాసాన్ని పంపించి డబ్బు సంపాదించాలని చెప్పేసి ఈ భానుమతి తల్లి అనుకుంటుంది. భానుమతి బావే ప్రపంచం అనుకుంటుంది. ఎవరో వస్తే రాణివాసాన్ని మాకు పంపించండి అని అమాయకంగా అడుగుతుంటే ఆవిడ రాణివాసం వెళ్తుంది. అదే కదా మల్లీశ్వరి సినిమా. ఈయన కూడా రాణివాసానికి వెళ్తాడు, దొరికిపోతాడు, వాళ్ళని ఉరిసీయమంటారు. కానీ వాళ్ళ అచంచలమైన ప్రేమకు ఆ మహారాజు వారు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు మన్నించి వాళ్ళకి పెళ్లి చేస్తాడు. అది మల్లీశ్వరి అంటే. అటువంటి పాత్రలు చిన్న తనంలోనే విప్రనారాయణ చాలా భక్తురాలు. అవును, చాలా టిపికల్ పాత్ర విప్రనారాయణలో. అలాగే బాటసారి ఎట్లాంటి పాత్రలు పోషించేదమ్మా భానుమతి గారు. నిజంగా నువ్వు అడిగి నాకు చాలా మంచి పని చేసావు. ఓ విప్రనారాయణ, బాటసారి, లైలా మజ్ను ఇటువంటి పాత్రలను పోషించింది. ముఖ్యంగా ఇప్పటి తరంతో మనం పోల్చుకుంటే డైరెక్టర్ కథ రాసుకున్నప్పుడు సెట్ మీదకి వెళ్ళిన తర్వాత కొంచెం నోటెడ్ హీరోస్ అనుకోండి, ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పి వేలు పెడుతూ ఉంటారని కొంతమంది అసహనం వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇలా హీరోయిన్ డామినేషన్ సినిమాలు అనుకోండి, హీరోయిన్ ఇలా అయితే బాగుంటుంది కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న సందర్భాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. మరి భానుమతి గారికి సకల కళల్లోనూ ప్రావీణ్యత ఉంది, మనం చూసాం. మరి వేరే వాళ్ళ డైరెక్షన్ లో వేరే వాళ్ళ కథలో పనిచేసేటప్పుడు తను కూడా అలానే చెప్పేవారు, ఇలా చేయాలి అలా చేయాలి చెప్పేవారు కాదు. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పెద్ద డైరెక్టర్ అమ్మ. కానీ ఎన్టీ రామారావు షూటింగ్లో సెట్లో ఎలా ఉంటాడంటే ఒక విద్యార్థిలా ఉంటాడు, చేతులు పెట్టుకొని ఎస్ సార్ అంటాడనమాట. వాడు గొప్పతనం అది. అంతకంటే పెద్ద డైరెక్టర్ ఎవరు ఉంటారు? అలాగే నాగేశ్వరరావు గారు ఎన్ని వందల సినిమా చేశారు. అసలు ఆయన తాలూకు కెపాసిటీ, నాకు ఎంత పవర్ ఉంది, నాకు ఈ విలువలు తెలుసు అనేది ఏది రాదు. ఆ డైరెక్టర్ అక్కడ ఏం చెప్పాడో అది. ఇలా చేద్దాం అలా చేద్దాం. రాముడుగా కృష్ణుడి పిక్చర్లో నేను అసోసియేట్ పనిచేశాను. రాముడు పాత్ర వేరు, కృష్ణుడి పాత్ర వేరు. కృష్ణుడి పాత్రకేమో 555 సిగరెట్ కాలుస్తుంటాడు అనమాట. ఆ కాలుతో చూసి దాసరి గారు చూపించారు, ఇలా కాల్చమంటారా? అంటే సిగరెట్ కాల్చే విధానాన్ని కూడా డైరెక్ట్ ఊగి చేస్తేనే అది ఆ విధంగా కాల్చేవాడు అన్నమాట. అందులో ఉందే కదా ఒక లైలా కోసం తిరిగాను లోకం పాట. అందువల్ల వాళ్ళు మంచి మామూలు నటులు కాదు, వాళ్ళు చాలా మహామహులు మాట. మరి ఎందుకు గుర్తు చేసావు? కానీ ఆ రోజుల్లో అంటే ఆ సంప్రదాయం కంటే ఆవిడ తాలూకు ఆలోచనలు ఆచరణల కంటే ఒక నటన ఎక్కువ. అందుకనే ఈ గబ్బు వాసన భరించి, ఈ చేపల వాసన భరించి నాగేశ్వరరావు దగ్గరికి వెళ్ళింది. అలాగే ఏదైనా తను అనుకున్న కార్యక్రమం సాధించడం కోసం ఎంతకైనా తెగించేది భానుమతి. మంచి విశేషాలు తెలియజేశారండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.